అందరికీ నమస్తే. ధ్యాన యువ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువలో మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు సంధ్యారాణి గారు. మేడం 8 years నుండి సైకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నారు. ఈరోజు టాపిక్ వచ్చేసి చేంజ్ యువర్ సెల్ఫ్. సో దీని గురించి మేడం మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చక్కటి టాపిక్ మేడం, చేంజ్ యువర్ సెల్ఫ్. అంటే ముఖ్యంగా మీరు యూత్కి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి ఎలా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు? పిల్లలు ఇప్పుడున్న యూతే మన భవిష్యత్తులో వాళ్ళు మన తరానికి వచ్చి జాబ్స్ కానీ ఇంకోటి కానీ సమాజాన్ని నిర్మించడం కానీ చేసేది వాళ్ళే కదా. అందుకని ఇప్పుడు యువత మన యొక్క ధ్యానం మీద ఫోకస్ చేయడం, అలాగే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్న అభిప్రాయాలు ఏంటి, ఎలా ఫామ్ చేసుకున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ వైఖరి ఎలా ఉంది, వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు. ఇప్పుడు పిల్లలు కామెంట్ చేస్తూ ఉంటారు, నాకు ఇది రాదు, నేను చదవలేను, నాకు గుర్తుండదు, నన్ను ఎవరు సరిగ్గా పట్టించుకోరు, నేను ఎందుకు ఇలా ఉన్నాను. ఒక్కొక్కసారి పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే పోలికలు పెడుతూ ఉంటారు ఇంట్లో, పక్కన వాళ్ళతో పోల్చడం, ఎదురు వాళ్ళతో పోల్చడం, అలా పోలుస్తారు. ఒక్కోసారి తెలియకుండానే అక్క చెల్లెల మధ్య, అన్న చెల్లెల మధ్య నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఊరికే అలా ఉంటావు అని కామెంట్ చేయడం, అవి పిల్లల మనసులో బాగా పడిపోతాయి. సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. ఎస్, వాళ్ళ సబ్ కాన్షియస్ ఇవన్నీ ప్రోగ్రామ్ అయ్యి ఉంటాయి అన్నమాట. నేను ఇది చేయలేను, ఆ పని వాళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు ఇది నేను చేయలేను అనుకుంటారు, కానీ చేయలేకపోవడం ఏం లేదు. ఇప్పుడు చిన్నప్పుడు తెలియకుండా జరిగిన ప్రోగ్రామింగ్ అంతా మనము పెద్దయ్యారు, ఇప్పుడు ఒక 20 years 10th ఇంటర్ డిగ్రీ ఆ స్టేజ్కి వచ్చేసారు. తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నేనేంటి, నా బలాలేంటి, నా బలహీనతలు ఏంటి, నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే నేను ఎలా ఉంటున్నాను, ఒక ఎగ్జామ్ ఉంది దాన్ని నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, దాని గురించి ఎందుకు భయపడుతున్నాను. కొంతమంది బాగా చదవకపోయినా రాసేస్తారని అంటాం, అరే వాడు ఇలా చదివితే అలా రాసేస్తాడరా, వాడు ఏకసంతాగ్రాహి అంటారు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు చదవలేరు అనే ఒక ఫీలింగ్తో ఉంటారు. వాళ్ళ యొక్క ప్రోగ్రామింగ్ చిన్నప్పటి నుంచి జరపబడిన బిలీవింగ్ సిస్టమ్ అది. అంటే టీచర్స్ కావచ్చు, ఇది ఎప్పుడో ఒక సందర్భంలో వాళ్ళకి సరిగ్గా మార్కులు రాక, చదవలేక దాన్ని బేస్ చేసుకొని టీచరు వాళ్ళ ధ్యాసలో ఒక 60 మంది పిల్లల్ని 100 మంది పిల్లల్ని హ్యాండిల్ చేసే విషయంలో నీకు చదువు రాదురా, పోరా నువ్వు, ఈ మార్క్స్ ఇలాగే ఉంటాయి నీకు ఎప్పుడు అని ఒక మాట అంటే ఆ టీచరు, అదే వాడి బ్రెయిన్లో ప్రోగ్రామ్ అయి ఉంటుంది. నేను చదవలేను, ఇది నా చదువు సూట్ కాదు, అలా ఉంటాడు. కానీ మనం ఏం చేయాలి అంటే పిల్లలకి ఫస్ట్ పేరెంట్స్, టీచర్స్ ఒక గైడెన్స్ ఇస్తూ ఉండాలి. నువ్వు ఇలా, ఇది వాళ్ళ యొక్క స్కిల్ ఏంటి మనం గుర్తించి ఇది చేయగలుగుతావు. నువ్వు చదువులో రాణిస్తావా, ఆటల్లో రాణిస్తావా, లేదా ఏదైనా ఒక ఆర్ట్లో రాణిస్తావా, అవన్నీ మనం గమనించాలి. అలాగే ప్రతి క్షణం వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇంట్లో పిల్లాడు అల్లరి చేస్తున్నాడు, లేకపోతే ఒక పక్కకు ఉంటున్నాడు మాట్లాడకుండా, ఒక విషయం గురించి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ రూమ్లో నుంచి బయటికి రావట్లేదు, ఇది పేరెంట్స్ టీచర్స్ ఇద్దరూ అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఎప్పుడు యాక్టివ్గా ఉండే పిల్లాడు ఈరోజు ఎందుకు అలా పక్కకున్నాడు అది గమనించాలి. మనం పెద్దవాళ్ళం ఏం చేస్తాం, మామూలుగా నీకు బద్ధకం ఎక్కువ అనేస్తాం, అంతే, సింపుల్ వర్డ్. వాడు ఏం బాధపడుతున్నాడు, వాడి ఫీలింగ్స్ ఏంటి, వాడు ఎలా ఉన్నాడు ఏంటి మనం చూడం. వాడి మైండ్లో ఏం పడిపోతుంది, నాకు బద్ధకం ఎక్కువ, నేను చేయను, అలా ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది ప్రతి ఇళ్లలో జరిగే ఉదాహరణ ఇది. ఓకే, వాళ్ళు వంట చేస్తూ ఉంది, తల్లి కిచెన్లో ఉంది, ఇక్కడ పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఆడుకుంటూ ఉన్నారు. తండ్రి అడుగుతాడు, ఒక వస్తువు తెమ్మని అడుగుతాడు. అబ్బాయి కదలడు, సహజంగా వాడి మూడ్లో వాడు ఏదో టెక్నికల్ వర్క్ ఏదో చేసుకుంటూ ఉంటాడు, రాడు. అమ్మాయి గబుక్కుని వెళ్ళి తెచ్చిస్తుంది. దానికి తండ్రి థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి ఊరుకోవచ్చు అంతవరకే. కానీ మనం అలా చేస్తామా? లేదు. వెంటనే పిల్లాడితోనే, చూసారా బడుద్దాయి, చెల్లిని చూసి నేర్చుకో, ఇలా మాట్లాడేస్తాం. నువ్వు ఏం చేయవురా, నువ్వు చెప్పినా చేయవురా నువ్వు, ఇది ఒక ఎక్స్ట్రా వర్డ్ మనం అనేస్తాం వాళ్ళతోని. వాళ్ళు అదే పట్టు కూర్చుంటారు. ఇంకొకసారి అదే సందర్భం రిపీట్ అవుతూనే ఉంటుంది మన ఇంట్లో, ఏదో ఒక సందర్భంలో రిపీట్ అవుతూ ఉంటాయి. నీ గారాల కూతురు ఉంది కదా, ఆమెతో చేయించుకోరాదు, నేనెందుకు మీకు అనేస్తాడు. అంటే మన యొక్క ఇంటి వాతావరణం కావచ్చు, స్కూల్ వాతావరణం కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో పిల్లలందరికీ, అంటే మనకు కూడా ప్రతి మనిషికి ఒక ప్రోగ్రామింగ్ డిజైన్ చేయబడి ఉంటుంది బ్రెయిన్లో. అయితే పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ పిల్లలు ఆలోచించాల్సింది, ముఖ్యంగా యువత ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటి అంటే, నేను ఎలా ఉన్నాను, అది ఫస్ట్ మన ధ్యానం గురించి మన ఛానల్ నుంచి కావచ్చు, చాలా చోట్ల నుంచి ఎక్కువగా మన ధ్యానమే చెప్తుంటాం. ఒక సైకాలజిస్ట్గా నేను కూడా ధ్యానమే చేయమని చెప్తాను.
ఎందుకు చేయమని చెప్తాం ధ్యానం? కూర్చున్నప్పుడు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు వాళ్ళు ఆ డే అంతా ఏం చేశారు, ఎలా బిహేవ్ చేశాను, ఒక మన సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంతా కామ్ డౌన్ అవుతుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే కామ్ డౌన్ అవుతుందో మన ఆలోచనలు కూడా అలా మెల్లిమెల్లిగా మాయమైపోతాయి. ఒక పొరపాటు ఆ రోజు చేశాడంటే ఆలోచించుకోగలుగుతాడు. నేను ఈ పొరపాటు చేశాను, ఎందుకు నా ఫ్రెండ్ని ఊరికే చికాకు పడ్డాను, ఊరికే కోప్పడ్డాను, దాని వెనుక ఈ కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తాడు. ఆలోచించేలాగా మనము చెయ్యాలి, వాళ్ళు ఆలోచించాలి. సో ధ్యానం ఫస్ట్ ప్రయారిటీ అంటున్నారు. మీ దగ్గరికి ఏదైనా వచ్చినా అంటే 8 years ప్రొఫెషనల్లో మీరు దీంట్లో ఉన్నారు. సో మీ దగ్గరికి అంటే ఇప్పుడు చూడండి, యూత్కి మీరు అన్నట్టు డిప్రెషన్ ఇవన్నీ కాకుండా ఒక బిలీవింగ్ సిస్టమ్ అనే కాకుండా డ్రగ్స్ వైపు వెళ్ళడము, సూసైడ్కి వెళ్ళడము, వీటన్నిటికీ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనము అంటే వాళ్ళ చిన్నప్పటి నుండి వాళ్ళ పెరిగిన వాతావరణం అనుకోవచ్చు, ఒక పర్ఫెక్ట్ డెసిషన్ మేకింగ్ లేకపోవడం, ఇవన్నిటి వల్ల కూడా యూత్ ఇలా వెళ్తున్నారు. సో దేనికైనా మీరు ఫౌండేషన్ ముందు ధ్యానమే మీరు చెప్తాను అని చెప్తాను. సో ఇలాంటిది మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైనా అనుకోండి, పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్, మీరు ఎలా గైడ్ చేసి వాళ్ళ సమస్య నుండి వాళ్ళు బయటపడేటట్టు చేశారు? ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువగా పిల్లల్ని తీసుకొస్తారు. పిల్లల్ని ఎప్పుడు తీసుకొస్తారంటే వాళ్ళు పుచ్చిపోయి వాడు కాస్త బాధపడేటప్పుడు తీసుకురారు. వాళ్ళు ఏదన్నా అంటే ఊరుకు, నీకేం తెలీదు, నీకు మాట్లాడడం రాదు, నువ్వు లోపలికి వెళ్ళిపో, ఇలా చాలా రకరకాల మాటలతోని వాళ్ళని మనం బాధ పెడతాం. వాడు మెల్లిమెల్లిగా నాకేం తెలీదు, నాకేం రాదు, నేనేమి చదవలేను, నాకు స్కూల్లో టీచర్స్ కూడా అంతే, నా ఫ్రెండ్స్ కూడా ఇంతే, ఇలా ఒక దూరానికి వెళ్ళిపోతాడు. అప్పుడు లాస్ట్లో వాడు ఎప్పుడైతే లేకపోతే ఫ్రెండ్స్తో తిరిగి ఒక సిగరెట్ అలవాటు కావడమో, లేకపోతే చదవకపోవడమో, లేకపోతే ఎక్సెసివ్ ఫుడ్ తినడమో, ఇట్లా రకరకాల అలవాట్లతోని వాడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ తీసుకొని వస్తారు. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, అప్పుడు మనం కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళకి ఏం పనికిరాదు. ఫస్ట్ మనం వాళ్ళని గ్రౌండింగ్ చేయాలి. నానా ఓకే, నీ హ్యాబిట్స్ అని ఓకే, ఇదేం పెద్ద తప్పు కాదు, ఎందుకు ఆ క్రమానికి యాక్సెప్ట్ కూడా చేయాలి. అది ఏంటి అనేది మనం రూల్ అవుట్ చేయాలి. ఎందుకు వీడికి ఇక్కడ దాకా ఇలా వచ్చాడు, ఫస్ట్ మనం వాళ్ళతోనే ఒక సెషన్లో ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పరచుకుంటాం. మనం ఏం మాట్లాడతాము అంటే, వాడు ఎలా ఉన్నాడు, క్లాస్ టీచర్తో ఎలా ఉంటాడు, ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడు, తనకు తాను ఎలా ఉంటాడు, తన డైలీ స్కెడ్యూల్ ఏంటి, అది ఫస్ట్ చూస్తాం. డైలీ స్కెడ్యూల్లో డే లైఫ్లో వాడు మార్నింగ్ లేవకుండా, లేకపోతే స్నానం చేయకుండా, స్కూల్కి వెళ్దామనే ఉత్సాహం లేకుండా, ఫ్రెండ్స్తో కలవాలని ఉత్సాహం లేకుండా, ఇట్లా చాలా విషయాల నుంచి పక్కకి వెళ్ళిపోయాడు అంటే ఓకే, సంథింగ్ ఈజ్ రాంగ్. మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మెల్లిమెల్లిగా విషయాలు బయట పెడతారు. పలానా సందర్భంలో పలానా మాట నాకు చాలా బాధ కలిగించింది అని. అది అన్న వాళ్ళకి తెలీదు, విన్నవాడికి వీడికి కూడా తెలీదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ విషయమే నన్ను బాధిస్తుంది. ఇప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా క్లోజ్ ఉంటారు, ప్రతి విషయంలో ఇద్దరు పోటాపోటీగా చేస్తూ ఉంటారు. కానీ వెళ్ళిన ప్రతిసారి వీడికి ఏదో మార్కులు తక్కువ వచ్చాయని ఆ టీచరు వాడిని చూసి బుద్ధి తెచ్చుకోరా, ఇద్దరు కలిసి తిరుగుతారు కదా అని తిట్టారనుకోండి. ఇక్కడ లేనిపోయింది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మధ్య ఒక ఈగో కూడా స్టార్ట్ అవుతుంది. దాంతో వీళ్ళిద్దరూ మెల్లిమెల్లిగా దూరం అవడం కూడా జరుగుతుంది. ఆ కోపం ఇంట్లో చూపిస్తాడు, పేరెంట్స్ దగ్గర చూపిస్తాడు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఆటల జోలికి వెళ్ళడు. అంటే ఓవరాల్గా తన యొక్క కెరీర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అప్పుడు మనం ఏం చెప్తామంటే, ఫస్ట్ డూ మెడిటేషన్, ప్రశాంతంగా ఉండు, ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ ఫ్రెండ్ ఎక్కడికి పోదు, నీ టీచర్స్ నిన్ను ఇప్పుడు మెచ్చుకుంటారు, మెచ్చుకోరు, అది నీకు అవసరం లేదు. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ ప్రేయర్ అండ్ చదవడము, నీ రెగ్యులర్గా ఏమి యాక్టివిటీస్ చేస్తావు, నీకేమి ఇష్టం వాళ్ళ చేత రాయిస్తాం అనమాట. ఒక 5-6 సెషన్స్లో వాళ్ళు ఏంటి అనేది ఒక కంక్లూజన్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు మన మాట వింటారు. అంటే నాకు ఇది ఇష్టం, నాకు పెయింటింగ్ ఇష్టం, నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టం, నేను ఈ సబ్జెక్ట్లో వెళ్తే నేను బాగా రాణించగలుగుతాను, నాకు ఇలా జరుగుతుంది అని వాళ్ళు చెప్తారు. అప్పుడు మనం సెల్ఫ్ అవేర్నెస్ మనందరికీ తెలిసిందే, కాకపోతే చిన్నప్పటి నుంచి విన్న ప్రోగ్రామింగ్ ఏదైతే చేయబడి ఉందో దాన్నంతా మర్చిపోమ్మని చెప్తాం. అంటే నువ్వు చేయగలవు, రీప్లేస్ చేయాలి నువ్వు ఆ విషయాన్ని. ఎలా రీప్లేస్ చేస్తావు? ఇప్పుడు నేను చదివితే నాకు గుర్తుండదు, నేను బాగా రాయలేను ఎగ్జామ్, నేను ఎంత చదివినా కానీ పలాని జాహ్నవి కంటే నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోలేను. చిన్నప్పుడు నాకు పిల్లలు 2 వచ్చేవాళ్ళు, కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు. జాహ్నవి బాగా చదువుతుంది, నేను చదవలేను, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చదువుతున్నాను ఆంటీ, కానీ తను బాగా చదువుతుంది, నాకు రావట్లేదు, ఇలా ఉంటుంది. తనకి ఎందుకు డే అంతా చదివినా రావట్లేదు అంటే అది చదివింది అర్థం కావట్లేదా,
ఏ విషయాల మీద తను ఫోకస్ చేస్తుంది, ఇప్పుడు చదివేది అర్థం చేసుకుని అది నాకు అవసరము, దీన్ని ఇష్టపడితే నేను ముందుకెళ్ళగలుగుతా అనే విషయాన్ని ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చేసినప్పుడు ఇద్దరు ఈక్వల్ అవుతారనమాట. ఓకే. మనం ఏం పని చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, చాలా పనులు మనం చేస్తూ ఉంటాం, ఎందుకు చేస్తామో మనకు తెలీదు. చేయకూడని పనులు కూడా చేస్తారు పిల్లలు. వాళ్ళకి తెలుసు ఆ పనులు చేయకూడదు, ఈ టైంలో టీవీ చూడకూడదు, ఈ టైంలో జంక్ ఫుడ్ తినకూడదు, ఇప్పుడు ఇలా ఎగ్జామ్ రేపే ఉంది, నేను ఈ టైంలో కూర్చొని చదువుకోవాలి, దాని తగ్గట్టు ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఏర్పరచుకోవాలి. ఓకే. అలా కాకుండా వీడు జంక్ ఫుడ్ తిని శుభ్రంగా నిద్రపోతే తెల్లారి ఎగ్జామ్లో ఏం రాస్తాడు, ఏం రాయలేడు కదా. అలా ఫస్ట్ వాళ్ళ యొక్క హ్యాబిట్స్ ఏంటి దాని మీద ఫోకస్ చేస్తాం. ఓకే. సో అప్పుడు అంతా అవన్నీ మీరు ఫోకస్ చేసి కరెక్ట్గా ట్యూన్ చేస్తారనమాట. ఎవరైతే మీ దగ్గరికి వచ్చి అంటే తల్లిదండ్రులకు, పేరెంట్స్కి కూడా మీరు కౌన్సిలింగ్ చేస్తారా, లేకపోతే ఓన్లీ అబ్బాయికి ఒక్కరికే చేసి వదిలేస్తారు? లేదు, పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేస్తాము. ఎట్ ది సేమ్ టైం వీలైతే అంటే మరీ అది మనం కొన్ని సైకోమెట్రిక్ టెస్ట్లు ఉంటాయి, దాంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ ఇలా స్కేల్స్ ఉంటాయి. మైల్డ్ ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోము, ఓన్లీ పేరెంట్తో మాట్లాడి వాళ్ళ ఇంటి ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు పిల్లలతోని, మీరు ఎలా ఉండాలి, ఆ పిల్లాడికి మనం ఎలా గైడ్ చేయాలన్నది అంతవరకు చెప్తాం. ఇక సివియర్ దాకా వెళ్ళిందంటే వీలైనప్పుడు ఆ టీచర్స్ నెంబర్స్ కూడా తీసుకొని వాళ్ళతో కూడా మాట్లాడి, పిల్లలు ఇలా సఫర్ అవుతున్నారు, మనం ఈ విధంగా మాట్లాడాలి. పిల్లలు అంటే ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే పాజిటివ్గా మాట్లాడనే బదులు ఎక్కువగా నెగిటివ్గా మాట్లాడతాం. నెగిటివ్గా మాట్లాడుతున్నాం మనం అనుకోము, ఎందుకంటే మనం కూడా మన చిన్నప్పుడు ప్రోగ్రామింగ్ చేయబడ్డాం, ఆ విషయాలతోనే ప్రోగ్రామింగ్ చేయబడ్డాం. ఇది నీకు రాదు, నీకు వద్దు, ఈ విషయం మనకు అవసరం లేదు, ఇప్పుడు నువ్వు వెళ్తే తట్టుకోలేవు, ఇది నువ్వు సాధించలేవు, ఇలా మనం ఎన్నోసార్లు అని ఉంటాం కదా మన పిల్లలతో కూడా. వాళ్ళకి ఏదైనా నచ్చింది చేస్తామన్నా, నచ్చింది చదువుతామన్నా, వెళ్తామన్నా, కొత్తది ఏదైనా ఎక్స్ప్లోర్ చేసా ఉత్సాహం ఉన్నా కానీ మనం వాళ్ళని ముందుకు పోనివ్వం, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. వాళ్ళు ఏంటి అంటే ఆ అమ్మాయి జస్ట్ గోవా వెళ్దాం అనుకుంది పిల్లలతోని. తను అప్పుడే ఇంటర్ అయిపోయింది, బీటెక్లో అడుగు పెట్టింది, గోవా వెళ్ళాలి అనుకుంది. అది మనకి ఎలా ఉంటుంది, ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నాయి ఇండియాలో. గోవా పేరింటేనే అదో తప్పు అన్న ఫీలింగ్లో మనం ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఆ పదాలకు అలవాటు పడ్డాం, అదొక మంచి పర్యాటక ప్లేసు, చూడాలి, బీచ్ ఉంది, సముద్రం ఉంది, చూడాలి అనే దూరంతో ఉన్నాం. దానికి ఆ అమ్మాయికి ఆమె చెప్పేసింది, నువ్వు వెళ్ళనే కూడదు, అసలు అలాంటి ఆలోచనలే చేయకూడదు, చాలా తప్పు అది, అలా ఫీడ్ చేసి పెట్టారు. ఓకే. ఈ చదువులు అయిపోయి ఆ అమ్మాయికి ఆ కోరిక అలాగే ఉండిపోయింది, అది తప్పు అనే కోరిక కూడా ఉండిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా గోవా వెళ్ళాలంటే నేను రాను అలాంటి ప్లేస్లో, అది తప్పు, దానివల్ల పెద్ద గొడవే జరిగింది. అదెలా తప్పు అవుతుంది అంటే అదంతే, అక్కడికి గోవాకి వెళ్ళడం అనేది అక్కడ హ్యాబిట్స్ అందరూ అంత ఫీడ్ అయి ఉంటుందా మేడం? ఒక మాట అనేది అంత లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అంతే, దీర్ఘంగా ఆలోచిస్తారు. పెద్దవాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు చుట్టూ అన్ని ఆలోచించి అవి బ్రెయిన్లో పెట్టేసుకుంటారు. పెద్దవాళ్ళు మాత్రం అదేం పట్టించుకోరు, చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు ఒక సందర్భంలో ఒక పిల్లాడి నేను ఈ భోజనం చేయను అంటాడు. మనం ఏం చేస్తాము, ఎప్పటికీ మన ఇంటికి వచ్చిన బంధువులకి అదే వంట చేసినప్పుడు సింపుల్గా చెప్పేస్తాం, వాడు అది తినడు, వాడికి అది పెట్టకు అని చెప్పేస్తాం. వాడు ఆ టైంలో ఎందుకు తినలేదు, ఆ రోజు వాడికి ఒంట్లో బాగాలేక కొంచెం స్పైసీ ఫుడ్ తినదలుచుకోలేదు, ఆ రోజు వద్దని చెప్పాడు. మనం ఇంకో సందర్భానికి కూడా మనమే అప్లికబుల్ చేస్తాం. అంటే ఎవ్రీ టైం మనము అప్డేట్గా ఉండము. అదే మన పిల్లలకు కూడా వచ్చింది. ప్రజెంట్గా మనం ఎప్పుడు ఉండట్లేదు, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఇష్టం ఉండొచ్చు, ఇప్పుడు తినొచ్చు కదా, ఇప్పుడు చదవాలనిపించవచ్చు, ఇప్పుడు ఆట ఆడాలనిపించవచ్చు, ఇప్పుడు చేయాలనుకునే పనులు చాలా ఉంటాయి, తెలుసుకోవాలనిపించవచ్చు, కానీ మనం దానికి అక్కడే స్టాప్ పెట్టేస్తాం అన్నమాట. యా. సో మేడం, మరి మీరు అసలు ఈ సైకాలజిస్ట్ అని ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? నేను ఇది ఎంచుకోవడానికి ఒక కారణం నా కుటుంబం, నా పిల్లలు కూడా. అంటే నేను తెలుసుకుంటే బాగుంటుంది. నా మ్యారేజ్ వరకు నేను చేసింది సోషాలజీ, పొలిటికల్ సైన్స్, పొలిటికల్గా తిరగడం మా నాన్నతో. మా వారు కూడా పొలిటికల్గానే ఉండేవాళ్ళు, అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. కానీ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ వీళ్ళ కోసం ఇంకేదో చెయ్యాలి, ఇంకేదో నేర్చుకోవాలి నేను అని చెప్పి అప్పుడు సైకాలజీ సబ్జెక్ట్ తీసుకొని అప్పటి నుంచి పిల్లలు ఎలా ఉంటారు, టీనేజ్లో ఎలా బిహేవ్ చేస్తారు, మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు రకరకాలుగా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, స్కూల్లో ఫ్రెండ్స్ చేంజ్ అవుతారు, వాళ్ళు 10th నుంచి ఇంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్వైర్న్మెంట్ చాలా చేంజ్ ఉంటుంది. ఎస్ మ్యామ్, మీరంటే ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, చాలామంది
పేరెంట్స్ ముఖ్యంగా తల్లి ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే టీనేజ్ వాళ్ళు అసలు ఇంకా మాట వినరు. ఎందుకంటే వాళ్ళు మదర్ ఏదైనా చెప్పబోతున్నా నీకేం తెలియదులే, నువ్వు మాట్లాడొద్దు, నా ఫ్రెండ్స్ ఇలా చెప్పారు అని ఇట్లా కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతుంటుంది. ఒక 2-3 ఇయర్స్ వాళ్ళ మధ్య ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది. తర్వాత ఎలా ఓవర్కమ్ అవుతుందో అయితే తెలియదు కానీ, సో దీనికి మీరు ఏం చెప్తారు మేడం? యా, నేను ఇది ఫేస్ చేసే లోపలే, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఓకే, ఇది ఫేస్ చేసే లోపలే నేను ఇది చదువుకున్నాను కాబట్టి దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలిగాను. అంటే టీనేజ్ లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు 10th, 13, 15, 16 ఇలా వస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ శరీరంలో జరిగే మార్పులు, అంటే మాకు అన్నీ తెలుసు, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మనం ఇన్వాల్వ్ అవ్వకు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లల్ని కూడా ఒక పని చేసేటప్పుడు ఏం చెప్తాము, నువ్వు చిన్నపిల్లవి నీకు తెలీదు వెళ్ళిపో అంటాం. ఇంకో పని చేసేటప్పుడు ఏం చెప్తాము, నీకు అన్ని తెలుసు, నేర్చుకుని ఉండాలి, ఈ పాటికి ఇది కూడా తెలీదా నీకు అని మనమే అంటాం. పిల్లలకి కన్ఫ్యూజన్ ఉంటది అనమాట. ఈలోపు ఫ్రెండ్స్ దగ్గర కొన్ని విషయాలు తెలిసి ఈ గ్యాంగ్ లో వీళ్ళు మాట్లాడేటప్పుడు నాకు అన్ని తెలుసు అనే ఫీలింగ్ ఉంటది. వాళ్ళకి ఏదో చెప్పుకుందామని పేరెంట్స్ దగ్గరకు వస్తారు. అమ్మకో నాన్నకో ఎవరితో అటాచ్మెంట్ ఉంటే వాళ్ళతోనే, నాన్న ఈరోజు స్కూల్లో ఇది జరిగింది, పలానా అబ్బాయి నాకు లెటర్ ఇచ్చాడు, లేదు అంటే నా ఫ్రెండ్ నన్ను ఇలా తిట్టింది, నా తప్పే లేదు నాన్న, నేను చదువుకుంటూ ఉన్నాను, ఎందుకు వచ్చి తిట్టిందో నాకు తెలీదు, ఇలాంటివన్నీ అని షేర్ చేసుకుంటే మనం అది షేర్ చేసుకొనివ్వం, మనకు టైం ఉండదు, ఉన్నా కానీ వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవడానికి ట్రై చేయం. అప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తారు, ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటారు. ఆ ఫ్రెండ్స్ సేమ్ ఏజ్ గ్రూప్, వాళ్ళు అంతకు మంచి సలహా ఏమిస్తారు, అబ్బాయి చాలా మంచి అబ్బాయి, చాలా బాగుంటాడు, అసలు నేనే మాట్లాడదాం అనుకుంటున్నా, మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా, అలా అంటే ఒక రకంగా తప్పుడుగా వెళ్ళిపోతాయి అన్నమాట. అదే పేరెంట్స్ ఉంటే ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడకూడదు, నువ్వు ఇప్పుడు చదువుకుంటే నీకు కలిగే ప్రయోజనాలు ఏంటి, నీ వ్యక్తిత్వం ఎలా రూపొందుతుంది, నీకు సొసైటీలో ఎంత గౌరవం ఉంటుంది, నువ్వు ఫినాన్షియల్గా ఎంత బాగా గ్రోత్ అవుతావు, ఫినాన్షియల్గా గ్రో అయితే నీ లైఫ్ ఎంత బాగుంటుంది, నువ్వు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, దాన్ని నేర్చుకోవడానికి కూడా మనం నేర్చుకోవాలి ముందు, వాళ్ళకి ఏమేమి నేర్పిస్తే బాగుంటుంది అనే విషయం కనీసం అట్లీస్ట్ అవగాహన. ఈ కోర్స్కి వెళ్తే ఒక సైన్స్ బాగా ఇంట్రెస్ట్, దానికి మనకు చాలా ఉన్నాయి కదా, ఒక డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ అయితే ఇంకొకటి ఇలా కోర్సులన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్, దేంట్లో వెళ్తే బాగుంటారు. ఒక్కొక్కసారి మనకి అవి కూడా రివర్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురే ఉంది, తను మెడిసిన్, పెద్దమ్మాయి మెడిసిన్ చదువుతుంది, చిన్నమ్మాయి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది, నేను చదువుతానని. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం, నేను చదువుకున్న సైకాలజీ ప్రకారం, ఇది నీకు సూట్ కాదు నాన్న, నువ్వు లాజికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా బాగా చేస్తావు, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎక్సలెంట్గా చేస్తావు, వద్దు అని చెప్పాను. తను వినలేదు. ఇంకో స్టెప్ ముందుకేసి స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్తో కూడా కౌన్సిలింగ్ ఇప్పించాను. ఆయన కూడా ససేమిరా ఒప్పుకోలేదు, నువ్వు ఎంబీబీఎస్ చేయడానికి వీల్లేదమ్మా, నీదంతా ఇది, నువ్వు కూర్చుని బట్టిలాగా చదివే మెంటాలిటీ కాదు, ఎంబీబీఎస్ అంటే మనం గంటల తరబడి చదువుతూ ఉండాలి, అక్కడ ఏముందంటే మెమరీ మెయిన్, అక్కడ మనం ఏం చదివామో యాజ్ టీజ్గా మనం అక్కడ రాసేసేయాలి. ఎంబీబీఎస్లో గుర్తుండడం అనేది చాలా ముఖ్యం, నీది ఆ బుర్ర కూడా కాదు, వద్దు అని చెప్పారు ఆయన. మా చిన్నమ్మాయి ఆ మాట వినలేదు, లేదు నేను తీసుకుంటాను. మా చెల్లి కూతురుంది సింధు అని, ఆ అమ్మాయి ఆల్రెడీ బీటెక్ అయిపోయింది, పిలిపించి తనతోనే చెప్పించాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, అయినా సరే తను పట్టుబట్టి బైపీసీ తీసుకున్న తర్వాత ఆ 2 ఇయర్స్లో తనకు అర్థమైంది, ఇది నా వల్ల కాదు, ఇది నేను చదవలేను. అప్పుడు ఏం చేస్తాను చెప్పండి, అప్పటికే ఓ 2 ఇయర్స్ నారాయణ, శ్రీ చైతన్య ఫీజులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. 2 ఇయర్స్ అయిపోయింది. నేను చదువుకున్న చదువు వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, పిల్లలకి మనం చెప్తాము, వాళ్ళు వినకపోయినా సరే ఇంకా మళ్ళీ చెప్తుండాలి, ఇంకా పేషెన్స్గా ఉండాలి, అంతే. ఓకే రైట్, మా వారు అన్నారు పర్వాలేదమ్మా, నచ్చిన సబ్జెక్ట్ తీసుకొని ఆల్రెడీ ఇంకొక చూద్దాం, ఇప్పుడు మానేస్తే ఏమంటారో ఏమో, 1 ఇయర్ నేను తీసుకుంటాను లాంగ్ టర్మ్ అని చెప్పి లాంగ్ టర్మ్ జాయిన్ అయింది. సికింద్రాబాద్లో లాంగ్ టర్మ్ చదువుతూనే ఉంది, అయినా స్ట్రగుల్ అవుతూనే ఉంది. లాస్ట్కి ఎగ్జామ్ రాసే ముందు అడిగాను, నువ్వు ఇంత సఫర్ అవుతున్నావు, దీన్ని చదువుతావా మరి ఎంబీబీఎస్ అంటే, చెప్పడానికి చాలా భయంగా ఉందమ్మా, ఇప్పటికే ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, ఫస్ట్ ఇయర్ 2 lakhs, సెకండ్ ఇయర్ 2 lakhs, అంటే విత్ హాస్టల్ 2 lakhs. ఓకే, ఇప్పుడు ఇది ఆకాష్ అకాడమీలో 1.5 lakh అని చెప్పింది. లైఫ్ ముఖ్యం, ఇంకా మనీ కాదు లైఫ్ ముఖ్యం, అంతే కదా. నేను తనకి చెప్పాను, వాళ్ళ నాన్నగారికి చెప్పాను, ఇలా కాదు, తను ఇలా సఫర్ అవుతుంది, ఒకటి చేద్దాం అనుకుంది, ఇంకోటి అయింది, సరే ఇప్పుడు ఏం చేద్దాం, ఏదున్నా మీ ఇష్టం,
ఇంకా ఇంట్లో సైకాలజీ చదివిందని ఉన్నావు కదా, ఏది జరిగినా నీ ఇష్టం అంటే చిన్న ఆమెకి ఒపీనియన్ వదిలేసాం. నేను ఢిల్లీ వెళ్తే చాలా బాగుంటుంది ఇక్కడ అంటే, ఎందుకు ఢిల్లీ వెళ్దాం అనుకున్నది మాకు అప్పుడు చెప్పలేదు. తను అంతా గూగుల్లో రీసెర్చ్ చేసుకొని అక్కడ BCA ఒకటి కోర్స్ చేస్తే బాగుంటుంది, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకొని అక్కడ వెళ్ళి జాయిన్ అయింది. మళ్ళీ ఢిల్లీ అనేది కొత్త ప్రదేశం. అవును, మనం ఉన్నదంతా సౌత్ ఇండియా, మా అంటే ఈ పక్క రాష్ట్రము కేరళ లేకపోతే కర్ణాటక, ఇక్కడే కొంచెం కొంచెం తిరిగితాం. ఆ ఢిల్లీ వరకు మనం వెళ్ళం సహజంగా. ఢిల్లీ వాళ్ళు మనకి ఇటు వస్తారు. వాళ్ళు ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. నువ్వు ఎక్కడైనా బతికేసేయాలి, మనలాగా ప్యాంపరింగ్ చేయరు, మనలాగా అన్ని అందించరు. మనం ప్రతిదానికి అడుగు తీసి అడిగేస్తుంటే వాళ్ళు ఏం తినాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎంతసేపు బయటికి వెళ్ళాలి, ఎప్పుడు ఇంటికి రావాలి, ఇవన్నీ మనం గైడ్ చేస్తాం. మేడం, మరి ఇందాక చెప్తున్నారు మీ పాప ఢిల్లీకి వెళ్ళాలని డెసిషన్ తీసుకుంది అని, తర్వాత ఏం జరిగింది? అలా తను సెలెక్ట్ చేసేసుకుంది. గ్రేటర్ నోయిడాలో శారదా యూనివర్సిటీ అని అన్ని తనే రీసెర్చ్ చేసుకుంది. ఇప్పుడు అన్నీ మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా, ప్రతి ఒక్కటి ఇంటర్నెట్ని బాగా యూజ్ చేసింది. అక్కడి నుంచి సరే వెళ్ళాము, చూసాము. ఆ ఏరియా అంతా కూడా అర్థం కావడం కొరకు ఫస్ట్ టైం మేము వెళ్ళడం ఢిల్లీ కూడా ఫస్ట్ టైమే. నేను పెద్దమ్మాయి తను ముగ్గురం వెళ్ళాము. మొత్తం చుట్టుపక్కల కూడా చూసి వచ్చాము. ఓకే, హాస్టల్ అవన్నీ మాట్లాడాము. ఒక ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ఈ క్రమంలో ఇంటికి తిరిగి వచ్చాము. ఆ పెద్దమ్మాయి అప్పటికే తను MBBS చేస్తుంది. దెన్ మా వారు ఒక వీడియో చూశారు. ఏం చూశారు, ఊబర్లో వెళ్తుంటే ఢిల్లీ ప్రాంతంలో ఒక అమ్మాయి ఇలాగే మెట్రోలో దిగేసి అక్కడ ఊబర్ బుక్ చేసుకుని వెళ్తుంటే ఆ అమ్మాయికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది తనకి భయం పట్టుకుంది. అమ్మ వెళ్తావా, చిన్నమ్మాయి దగ్గరికి వెళ్తావా, ఇది సంగతి. అంతే, షిఫ్టెడ్ టు ఢిల్లీ. నేను అప్పటికి నేను డాక్టర్ ఆఫ్ సైకాలజీ చేస్తున్నాను అప్పుడు. అంటే నాది MPhil వరకు కంప్లీట్ అయింది. ఇంకో 2 years చేస్తే డాక్టర్ ఆఫ్ సైకాలజీ సర్టిఫికేట్ వస్తుంది మనకి. ఇది ఎక్కువగా US లో ఉంటుంది. అంటే బేస్ అంతా పిల్లల మీదే ఉంటుంది. పిల్లలు ఎలా ఉంటారు, చైల్డ్హుడ్లో ఎలా ప్రోగ్రామింగ్ చేయబడి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ చదువులు ఎలా ఉంటాయి, దీని మీదే ఉంటుంది. దీని తర్వాత ఏమైంది, నేను సరే అని చదువు వదిలేసి, పిల్లలే మనకు సర్వస్వం కదా, సైకాలజీ చదివిందే వాళ్ళ కొరకు అని చెప్పి నేను కూడా ఢిల్లీ వెళ్ళిపోయాను. మళ్ళీ అక్కడ ఒక కండిషన్, నేను ఢిల్లీలో ఉంటాను, తను గ్రేటర్ నోయిడాలో ఉండాలి. ఎవ్రీ సాటర్డే సండే తన దగ్గరికి వెళ్ళి రావాలి. ఇప్పుడు ఈలోపే ఈ సంఘటన జరిగింది కాబట్టి విత్ కార్తో వెళ్ళాలి. విత్ కారు ట్రాన్స్పోర్ట్లో పడేశారు. నేను ఇక్కడి నుంచి తన దగ్గరికి వెళ్ళడం, తను తీసుకొని సాటర్డే సండే తిప్పడం. 1 year అలా గడిచిపోయింది. ఆ తర్వాత ఒకరోజు అడిగాను, ఎందుకలా ఎంత దూరం వచ్చావు, వచ్చావు కానీ మంచి పని చేసావు, నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, నేను చాలా విషయాలు నేర్చుకుంటాను. సహజంగా ఏంటంటే మనము అబ్జర్వ్ చేస్తే పిల్లల దగ్గర నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్తూ పిల్లలకి కొన్ని ప్రోగ్రామింగ్ చేసేస్తాం. నువ్వు అది మనం ఎట్లా ప్రోగ్రామ్ చేస్తామంటే, నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు తింటూనే ఉంటావు, నువ్వు నల్లగా ఉన్నావు, ఈ పని మానుకో, ఇప్పుడు మాట్లాడక, ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తాం. అంటే మంచి చేయమని కాదు, మంచివి కూడా చేస్తాం. ఎన్నో మంచి విషయాల కంటే కూడా ఒక నెగిటివ్ థాట్ వాళ్ళ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కానీ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు మనకి కొత్త విషయాలు నేర్పడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఆ కొత్త విషయాన్ని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళకి అది ఉత్సాహంగా ఉంటుంది కదా, అందుకే మనకి నేర్పించడానికి ట్రై చేస్తారు. అక్కడ మళ్ళీ చుట్టుపక్కల అన్ని స్టేట్లు తిరిగి వచ్చాం, జైపూర్ వగేరా వగేరా. అప్పుడు అడిగితే చెప్పింది, నేను 2 సంవత్సరాలు బైపీసీ చేశాను, నేను అది చదవలేను. ఎందుకు చదవలేకపోయాను, ఎన్ని రకాలుగా నాకు కౌన్సిలింగ్ ఇప్పించావు, నేను చదవలేకపోయాను. కానీ నా ఫ్రెండ్స్తో, మన ఇంట్లో ప్రాబ్లం లేదు నాకు తెలుసు, నాన్న మీరు అక్క మీరందరూ అర్థం చేసుకుంటారు, నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఆహా, ఎక్కడికి పోతే అక్కడ అమ్మనంటే పెట్టిపోతావు అంటే. మేముండేది నాగోలు, తను నారాయణ N40లో జాయిన్ అయింది. హాస్టల్లో ఉండలేని నానా అని ఒక కాల్ చేసి ఏడ్చింది. ఆ పక్కనే ఉన్న మన సైబర్ సిటీలో ఎదురుగా ఉంటుంది బాబిక్యూ అనే ఒక హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్కి 2 షిఫ్ట్ చేయబడ్డాం. ఎలా ఉందంటే, మా జాని ప్రయాణం ఇటు జరుగుతుంటే నేను అటు జరుగుతూ ఉంటాను అనమాట. 2 వచ్చి హాస్టల్ అను. అప్పుడు మీ అమ్మని తీసుకెళ్ళి హాస్టల్ పెట్టుకుని ఇప్పుడు కూడా ఢిల్లీ తీసుకెళ్తావా, మీ అమ్మని ఎక్కిరించారట. అందుకని ఫస్ట్ ఇయర్లో తను వద్దని బలవంతం చేసింది, కానీ మా వారు పంపించారు. ఇలా జరిగింది అంటే, అలా కాదు నాన్న, నువ్వు ఆలోచించాల్సింది, అది చేయలేకపోయావు, నెక్స్ట్ దాని మీద నీ ఫోకస్ చేయి, ఇప్పుడు దీంట్లో నిరూపించుకో. పెద్దగా అయ్యేసరికి ఎవరు మన చుట్టూ ఉండరు, ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా మన యొక్క స్కిల్స్ మీద మనం ఏంటి, నేను ఏం నేర్చుకోగలుగుతాను, ఎలా నేర్చుకుంటాను, ఎంతవరకు వెళ్తాను, నెక్స్ట్ 5 yearsలో నా యొక్క టార్గెట్ ఏంటి, అది పెట్టుకో, దీని గురించి ఆలోచించుకో అన్నాను.
అప్పటికి తనకి యుఎస్ ఆలోచన అస్సలు లేదు. నేను యుఎస్కి వెళ్ళాను, నేను ఇక్కడే ఉంటాను, ఏదో ఒకటి చేస్తాను. బీసీఏ కంప్లీట్ అయ్యి అంటే 3 ఇయర్స్. ఇప్పుడు హైదరాబాద్ కంటే ఢిల్లీలో ఇంకొంచెం టెక్నాలజీ ఎక్కువగానే ఉంది, చాలా విషయాలు నేర్చుకుంది. ఓకే. ఇక్కడికి అక్కడికి తేడా ఉంది. అప్పుడు తనకు అర్థమైంది, ఈ ఢిల్లీలోనే నేను ఇన్ని విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒక డిస్టిక్, ఒక నల్గొండ డిస్టిక్ అనుకుందాం. నల్గొండ డిస్టిక్కి హైదరాబాద్కి తేడా ఉంది కదా, టెక్నాలజీలో కానీ, చదువులో కానీ, ఆల్ ఎన్వైర్న్మెంట్లో కానీ, అన్నిట్లో. మన హైదరాబాద్కి ఢిల్లీ కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది, ఒక 100 టైమ్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చింది, అన్ని చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చి కొంచెం కొంచెం అందరం దగ్గర అవుతున్నాం. గ్లోబలైజేషన్ ఒక ఇల్లులాగా అయిపోతుంది. కానీ ఒకప్పుడైతే అలాగే ఉంది. ఏది 2019 సంగతి చెప్తాను, 19. ఆ తర్వాత ఢిల్లీ చదువు పూర్తి అయ్యేసరికి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, యుఎస్ వెళ్తాను. సడన్ నిర్ణయం. ఓకే, మంచిది. తన పేరు మీద ఉన్న ఫ్లాట్స్ అమ్మేశాము, సరే అని ఢిల్లీకి పంపించే ముందు ఇవన్నీ తనే సెర్చ్ చేసుకుంది. ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, ఏం చేయాలి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఆల్రెడీ అమ్మా నాన్నకి నేను 2 ఇయర్స్ బైపీసీలో అమౌంట్ వేస్ట్ చేశాను, లాంగ్ టర్మ్ లో వేస్ట్ చేశాను, అవన్నీ తన ఆలోచనలే. మేమిద్దరం అలా ఏం లేము. ఏ డబ్బు వేస్ట్ చేసావు, టైం వేస్ట్ చేసామని ఏ ఒక్కరోజు అనలేదు. ఎందుకంటే నేర్చుకున్నాం మేము కూడా. అలా కాదు, లైఫ్ ఇది. ఎప్పుడు జీవించినా ప్రశాంతంగా జీవించడం ముఖ్యం. నేర్చుకునేది అప్డేట్ అవుతూ ఉండాలి, అలా జరుగుతూ ఉంటాయని. ఆ తర్వాత యుఎస్ ప్లాన్ చేసుకుని అన్నీ అప్లై చేసుకొని తనే బయలుదేరింది. దాంట్లో సెర్చ్ చేసుకున్నప్పుడు యాక్చువల్లీ క్యాష్ పెట్టి పంపిద్దామంటే ప్రాడిజీ లోన్ ఒకటి దొరికింది తనకి. ప్రాడిజీ లోన్లో తనకి ఎలా ఉందంటే ఫాస్ట్గా అయిపోతున్నాయి. అందరికీ 15 days 1 month లోన్ శాంక్షన్ అయితే తనకు మాత్రం జస్ట్ 1 weekలో లోన్ శాంక్షన్ అయింది. యూటీ డల్లాస్లో సీట్ వచ్చింది, టఫ్స్ యూనివర్సిటీలో బోస్టన్ దాంట్లో సీట్ వచ్చింది. మేము మా వారు ఏమి అడ్వైజ్ చేశారు, అమ్మ నువ్వు యూటీ డల్లాస్కి వెళ్ళు, నువ్వు అసలే అమ్మ లేకుండా ఉండలేవు, చిన్నప్పటి నుంచి అమ్మ అంటూ తిరిగావు, ఢిల్లీకి కూడా అమ్మను పంపించాను, యుఎస్కి అయితే పంపించలేను కదా, నువ్వు ఇక్కడ ఉండు అన్నారు. కానీ తను అలా ఒప్పుకోలేదు. టఫ్స్ యూనివర్సిటీ నాన్న, దాంట్లో ఎంతో మంది వస్తారు, అందరూ తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు, నేను ఇంకా అక్కడికి వెళ్ళి ఇంక ఇదే నేర్చుకుంటానా, ఇంటర్నేషనల్గా అందరూ ఫ్రెండ్స్ అవుతారు, అది ఇది అని చెప్పి తను అక్కడ జాయిన్ అయింది. మేము ఊరుకున్నామా, నేను మా పెద్దమ్మ ఇద్దరం, అంజనా తన పేరు, ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది, తనది అవుతూ ఉంది 4th year. నాన్న ఊరుకోండి, తనకు నచ్చినట్టు చేయనియండి, ఇప్పుడే అదే కదా అన్నీ వెతుక్కుంది, తనకు నచ్చినట్టు చేయనియండి అని ఇద్దరం సపోర్ట్ చేసాం. ఈ కట్ చేస్తే టఫ్స్ యూనివర్సిటీలో టాప్ 10 యూనివర్సిటీ అది. అట్లా అంత మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, వెళ్ళిపోయింది. కానీ మిగతా చుట్టుపక్కల ఉన్న విషయాలు మేము మిస్ అయిపోయాం. ఎన్ని చేస్తున్నా మనం ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటాం. మిస్ అయినా కానీ, ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని ఎలా ఫేస్ చేయాలనేది నేర్చుకోవాలి. తీరా అక్కడికి వెళ్ళింది, ఇక్కడ మనకు ఉన్న వాతావరణం వేరు, అక్కడికి వెళ్ళేసి -degrees. ఈ -degreesలో నా ఫ్రెండ్ కూతురుంది యాక్చువల్లీ, ఆకాంక్ష అని, అక్కడ తన షెల్టర్ ఇచ్చింది 1 week. ఆ వీక్లో తను వేరే ప్లేసెస్ షిఫ్ట్ అవ్వాలి. ఈ బయట ఫుడ్ తిన్నప్పుడు తనకి స్టమక్ ఫ్లూ వచ్చింది. ఆ ఫ్లూ కారణంగా తను 1 week 10 days పూర్తిగా సిక్ అయిపోయింది. ఆ వాతావరణం తట్టుకోలేకపోయింది, భయపడిపోయింది. నేనేంటి ఇలా డెసిషన్ తీసుకొని ఇలా వచ్చాను, పట్టు పెట్టాను, నాన్న చెప్తే నేను వినలేదే. ఇప్పుడు ఏమైపోయింది, తనంతా నేను నాన్న మాట వినాల్సింది, అక్కడే స్ట్రక్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ మా ఆడపడుచు కూతురుంటే న్యూయార్క్ పంపించి తన హెల్త్ బాగు చేయించి తీసుకొచ్చి ఇక్కడ ఉంచిన తర్వాత కంప్యూటర్ సైన్స్లో కోడింగ్, అదొక టఫ్ టాస్క్. వాతావరణం ఫేస్ చేయలేకపోతుంది, మాట్లాడదాం బాధను పంచుకుందాం అంటే ఒక తెలుగు ఫ్రెండ్ లేరు, తమిళ అమ్మాయి ఒక ఫ్రెండ్ అయింది, మిగతా వాళ్ళందరూ అదర్ కంట్రీస్ వాళ్ళే. నేను కోరుకున్నదే దొరికింది, కానీ ఏం జరుగుతుంది, కోరుకున్నది జరిగింది కానీ నేను దీన్ని కంప్లీట్ చేయలేకపోతున్నా, చదవలేకపోతున్నా. నేను అంటే నా స్కిల్స్కి తగ్గట్టుగా నేను ఎంచుకోకుండా హై స్కిల్స్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఢిల్లీలో బీసీఏతో పోలిస్తే ఒక చిన్న ఏమంటారు ఇంటర్మీడియట్లో చదివినట్టుగా ఉంది. ఇక్కడ చూస్తే యూనివర్సిటీలో రీసెర్చ్ లాగా ఉంది ఆ కంప్యూటర్ సైన్స్. అక్కడ మళ్ళీ స్టార్ట్, మళ్ళీ ఏడుపులు తూడుపులు, మళ్ళీ కాల్స్. సరే జరిగిందేదో జరిగిపోయింది. అప్పటికి $25,000 ఫీజు ఫస్ట్ ఇయర్ కట్ అయిపోయింది. ఏమన్నా డల్లాస్కి మారతాను అని చెప్పింది. ఇంక మేమేదో నచ్చ చెప్పి మళ్ళీ సేమ్ థింగ్, నేను ఇది వేస్ట్ చేశాను, డిప్రెషన్లోకి వెళ్తుంది అమ్మాయి. తను ఎక్కడో ఉంది, మేము ఎక్కడే ఉన్నాం. పర్వాలేదు నాన్న, ఏం చేస్తాము, ఎవరైనా ఎక్కడికి పోయేది లేదు, చేంజ్ అయిపో, దాన్ని మనం తీర్చుకుందాం, మెల్లిగా తీర్చుకుందాం, ఉంటాం కదా భూమి మీద ఉంటాం, చదువుదాం, స్కిల్స్ నేర్చుకుందాం, నెక్స్ట్ సంపాదిద్దు కానీ తీర్చుకుంది కానీ. అలా ఒక ఫస్ట్ ఇయర్ ఒక హాఫ్ సెమిస్టర్ ఇక్కడ అయిపోయింది, 6 months అయిపోయింది. ఈ సెమిస్టర్ కంప్లీట్ అయింది.
ఏదో కష్టాలు పడి పాస్ అయింది అనుకోండి. అప్పుడు అర్థమైంది కోడింగ్ నాకు పనికిరాదు, నేను కంప్యూటర్ సైన్స్ నాకు వద్దు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు? ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేస్తాను. అది చేంజ్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి మేనేజ్మెంట్ తీసుకుంది యూటీ డల్లాస్ వచ్చి. అప్పుడు అంతా ఏంటి, హైదరాబాద్ ఉన్నట్టే ఉంది, అందరూ తెలుగు వాళ్ళే. ఓకే, స్టార్ట్ చేసింది. ఇప్పుడు 2 years, December 16th తను తీసేసుకుంది, పట్టా కూడా తీసేసుకుంది. వావ్. ఈలోపు ఇప్పుడు కూడా తను చేసే స్ట్రగుల్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేను బీసీఏ చేసేటప్పుడు ఇంకా కావాల్సిన కోర్సులు నేర్చుకోలేదు. నేను తీసుకునే నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాను? లాస్ట్ ఇయర్లో తీసుకున్నాను యుఎస్ వెళ్ళాలని. అదే యుఎస్ వెళ్ళాలనే కోరిక నేను ఫస్ట్ ఇయర్లో తీసుకుంటే దాని తగ్గ కోర్సులు చేసి ఇంకొంచెం స్కిల్స్ పెంచుకొని వెళ్ళేదాన్ని కదా. ఇది తను అప్పుడప్పుడు చెప్పాలనుకుంటుంది అనమాట అందరికీ. ఈ రూపంగా ఇప్పుడు పిల్లలందరికీ చెప్తున్నాను. పిల్లలు ఏం నేర్చుకోవాలంటే, మనం ఒకటి చెయ్యాలి అంటే దాని గురించిన టైము, ఫినాన్షియల్, ప్లస్ ఇప్పుడైతే మనకు కావాల్సినన్ని ఉన్నాయి. ఏ సెక్టార్లో ఏ స్కిల్స్ నేర్చుకోవాలన్నా ఇప్పుడు కొత్తగా మన ChatGPT వచ్చింది. ఏ క్వశ్చన్ ఇచ్చినా టకటక ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇన్స్టానో, ఫేస్బుక్, సోషల్ మీడియానో ఇవే చూస్తూ, లేదా మనకి చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్ అయి ఉన్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి, టీచర్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి ఇవన్నీ పక్కన పెట్టి కొత్తగా ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. పిల్లలందరూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు పాతయన్నీ వదిలేయాలి. సింపుల్. పాత విషయాలన్నీ పక్కకు పెట్టి నేను ఇప్పుడు నా కెరీర్ గ్రోత్ని ఎలా ఎంచుకోవాలని కొత్త ప్రోగ్రామింగ్ చేసుకొని ముందు సాగితే పిల్లలు హ్యాపీగా ఉంటారు. దాంతోపాటు మూవర్స్ అనే టెక్నిక్ కూడా పాటించాలి. మా పిల్లలకి అదే చెప్పేదాన్ని, పిల్లలందరికీ అదే చెప్తున్నాను. జస్ట్ మూవర్స్ అంటే మెడిటేషన్ చేయండి, మార్నింగ్ లేవగానే ఒక 30 minutes కేటాయించండి. నెక్స్ట్ ఆక్సిజన్, ఓషన్ బ్రీత్ తీసుకోండి. ఎంతగా అంటే మనం గాలి పీల్చుకున్నప్పుడు మనకు ధ్యానం అందరికీ తెలుసు, అది ఆక్సిజన్ తీసుకోవడం, విజువలైజేషన్ చేసుకోవడం, ఆ డే ఎలా చేస్తాను, నెక్స్ట్ 1 week ఎలా చేస్తాను అని. ఈ ఫర్ ఎక్సర్సైజ్, మనం ఎక్సర్సైజ్ చేయాలి తప్పకుండా. ఆర్ ఫర్ రీడింగ్, లేవగానే ఒక మంచి బుక్ చదవడం, ఒక 10 నిమిషాలు చాలు. ఈ అలవాటు ఉండడం వల్ల మనకి నెక్స్ట్ ఫర్దర్గా బాగుంటుంది. స్క్రిబ్లింగ్, ఏదైతే మనకి జరిగిన నెగిటివ్ థాట్స్ అంటే ఆ డేలో పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరైనా సరే ఈ టెక్నిక్ పాటిస్తే చాలా హ్యాపీగా ఉంటారు. అవన్నీ రాసేసి చించేయడం, రీప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు గుర్తుండదు అని మనం మాట్లాడుతున్నాం, కానీ మనం ఆ ప్లేస్లో ఏం రాయాలి? నాకు చాలా బాగా గుర్తుంటుంది, నేను చాలా బాగా ఎగ్జామ్ రాస్తాను, నేను మంచి ఉద్యోగం సంపాదిస్తాను. ఎఫర్మేషన్స్, లా ఆఫ్ అట్రాక్షన్, మనం ఏది అనుకుంటే అదే జరుగుతుంది. అలాంటి విషయాలు నేర్చుకోవాలి. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా చేంజ్ యువర్ లైఫ్ అంటే మీ లైఫ్లోనే మీ పిల్లలకి జరిగిన ఎక్స్పీరియన్స్ని మీరు వాళ్ళని ఎలా మోటివేట్ చేశారు, వాళ్ళు డిస్టర్బ్ అయినప్పుడు మరి వాళ్ళకి సపోర్టింగ్గా మీరు ఎలా ఉన్నారు, వాళ్ళని మళ్ళీ వాళ్ళు కింద పడకుండా మీ మాటలతో వాళ్ళని ఏమాత్రం బాధ పెట్టకుండా చక్కగా వాళ్ళు ముందుకెళ్ళడానికి కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఎలా ఇచ్చారనేది ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఈ మంత్లో జాబ్ వస్తుంది, ఆ శుభవార్త కూడా చెప్తాను పాపకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, ధ్యాన యువలో చేంజ్ యువర్ లైఫ్. సో మేడం ఎంతో చక్కగా అద్భుతంగా తన జర్నీని మనకు తెలియజేశారు. మరి రేపు మరొక మాస్టర్తో ధ్యాన యువలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.